హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. నేను మీ శ్రావ్య. రైట్, మనం చూస్తాము హీరోలు ఒక పార్టీ పెట్టారు, లేదంటే హీరోలు ఒక పార్టీలో ఉన్నారు అంటే మనకి జనరల్ గానే ఆ పిచ్చి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వెనకాల ఏదో వాళ్ళు సినిమాలో చూపించిన హీరోయిజమే లైక్ పాలిటిక్స్ లో కూడా ఉంటుంది అనుకుంటూ ఉంటాం. ఇలా జనసేనలోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాగే జనసేనలో 2 సంవత్సరాలు కంటిన్యూ అయ్యారు చిరంజీవి నాయక్ గారు. సో కానీ బయటకు వచ్చేసారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ విశ్వరూపం ఏంటో ఎవరికి ఏమీ తెలియదు. పై కనిపించే మనిషి ఒకటి, లోపల కనిపించే వ్యక్తి ఇంకొకటి. భగత్ సింగ్ భావజాలం అని, లేకపోతే ఇంకొకటి అని ఆయన చెప్పే ప్రతి మాట అబద్ధం అంటూ కూడా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు అయితే ఇప్పటివరకు చెప్తూ వస్తున్నారు. సో తెలుసుకోవాల్సినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాము. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సార్ నేను చాలా బాగున్నాను. సో ఎనీవే, జనసేనలో ట్రావెల్ అయ్యారు. యాక్చువల్గా అందరూ ఏంటంటే యూత్ ఉండాలి పాలిటిక్స్ లో మంచిగా, అంటే ఎందుకంటే యూత్ ఉంటే బాగుంటుంది అనేది ఎందుకుందంటే కొత్త ఆలోచనలు, కొత్త భావజాలాలు కనిపిస్తాయని చెప్పేసి చాలా మంది ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ అభిప్రాయం ఏర్పడింది. సో మీలాంటి వాళ్ళు ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఇచ్చే సలహాలు బాగుంటాయని పార్టీలో జాయిన్ చేసుకుని ఉండొచ్చు, ప్రజల్లో కూడా ఒక ఒపీనియన్ ఉండొచ్చు. కానీ మీరు ఎందుకు జనసేన నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు విమర్శ ధోరణిలోకి వెళ్ళిపోయారు? అంటే నేను బయటికి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర స్టార్ట్ చేసినప్పుడు అన్నవరం దగ్గర టెంపుల్ దర్శనం చేసుకొని యాత్ర స్టార్ట్ చేసిన రోజు స్టాఫ్ మొత్తాన్ని రిమూవ్ చేశారు. అందులో నేను ఒకన్నాను. నాకు నేను గరాల ఆయన పంపించేస్తే వచ్చేసాను బయటికి. అని మీరు చెప్పినట్టు వచ్చిన దగ్గర నుంచి నేనేం ఆయన్ని విమర్శించలేదు. సో నేను వచ్చిన తర్వాత నేను బయట కన్సల్టెన్సీలో జాబ్ చేసుకున్నా తర్వాత కొన్ని నెలల తర్వాత సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టారు, జై భారత్ నేషనల్ పార్టీ. సో ఆ పార్టీతో కంటిన్యూ అయ్యాను. సో నేను జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఉన్నప్పుడు కూడా టు ద పాయింట్ అండ్ సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అయ్యే మాట్లాడేవాడిని. ఎప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలేదు. సో మా పాలసీ ఎప్పుడు పార్టీగా జేడీ గారు ఏం చెప్తే ఆ లైన్ ప్రకారమే మాట్లాడా. బట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, నేను ఇంకొంటి నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయాను. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, కూటమి 3 పార్టీలు కలిసి పవర్లోకి వచ్చాయి. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో ఇప్పటి వరకు చూడని ఒక వర్షన్, అది సనాతని కావచ్చు, హైందవ ధర్మం గురించి మాట్లాడే విధానం కావచ్చు, తిరుమల లడ్డు వంశంలో ఆయన చేసిన దీక్ష, ఆ టైంలో వేరే మతాల మీద ఆయన కక్కిన విషం అవనివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడితో పవన్ కళ్యాణ్ గారి గురించి మనం కామ్గా ఉంటే కుదరదు. ఈయన ఇంతకు ముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఎలా వెళ్తున్నారు, ఏ వేలో వెళ్తున్నారు, పర్టికులర్లీ ఈయన వెళ్తున్న విధానం వల్ల రాష్ట్రంలో మరీ ముఖ్యంగా యువత ఎంత మిస్లీడ్ అవుతుంది. సో దీన్ని మనం క్లియర్గా బయట సమాజానికి ఎంతో కొంత తెలియజేసే ప్రయత్నం చేయకపోతే బాగోదు అనేసి ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ ఛానల్. అది చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఆ టైంలో అంతకుముందు నేను స్పోక్స్ పర్సన్గా ఉన్నప్పుడు జై భారత్ నేషనల్ పార్టీకి తెలిసిన కొద్దిపాటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పిలిచి కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తే బాగుంటుందని అడిగిన తర్వాత ఐ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్వ్యూస్ ఫర్ యూట్యూబ్ ఛానల్స్. సో ఈ ప్రాసెస్లో నేను అక్కడ ఏం ఎక్స్పీరియన్స్ చేసా, నేను అక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేదానికి నేను కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి, అక్కడికి వెళ్ళాక ఉన్నాయా లేవా అవే డిస్కస్ చేస్తున్నాను తప్ప నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఐ డోంట్ స్పీక్ ఎనీథింగ్ పర్సనల్ అబౌట్ హిమ్. వాట్ ఎవర్ ఐ స్పీక్ సో ఎక్స్క్లూజివ్లీ పాలసీస్ మీదే మాట్లాడుతున్నాను. సో ఆయననే విమర్శించట్లా. ఆయన చేస్తున్న పనులు, అంతకుముందు మాట్లాడిన మాటలకి ఇప్పుడు చేస్తున్న పనులకు దే ఆర్ నాట్ మ్యాచింగ్. సో ఆ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఈయనలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఇంతకు ముందు మాట్లాడింది కరెక్టా, ఇప్పుడు వెళ్తున్న విధానం కరెక్టా, అధికారులు రాకముందు ఒకలా ఎందుకున్నారు, ఇప్పుడు ఇంకోలా ఎందుకుంటున్నారు అనేది ఆ అంబిగ్యూటీ నా మైండ్ లో ఉంది. కాబట్టి ఐ స్టార్టెడ్ గివింగ్ మై ఓన్ అనాలిసిస్ అంతే. సో నేనేమి మిమ్మల్ని కావాలని నెగిటివ్ గా మాట్లాడాలి అని అనుకోవట్లేదు, కానీ ఒక క్వశ్చన్ అయితే స్ట్రైట్ గా అడుగుతానండి. మిమ్మల్ని వాళ్ళు పంపించేశారు, మీరు బయటికి రాలా, కానీ వాళ్ళు పంపించకపోయి ఉండుంటే మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడేవాళ్ళు కాదేమో. అంటే నా అప్రహెన్షన్స్ రిగార్డింగ్ బీజేపీ కోalition నేను పవన్ కళ్యాణ్ గారితో చెప్పాను సార్. మనం మాట్లాడిన మాటలు లెఫ్ట్, చేగవీరా, భగత్ సింగ్, ఇవన్నీ బీజేపీకి కనెక్టెడ్ కాదు కదా. మేము మీకు కనెక్ట్ అయింది ఈ భావజాలాన్ని చూసి. ఆల్ ద వే మీరు బీజేపీ అంటే కొంచెం కష్టమైంది నాకు నిజంగా పర్సనల్ కూడా. నేను ఒక 5-6 months పాలిటిక్స్ మాట్లాడలా, పర్టికులర్లీ జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలా. మా ఫ్రెండ్స్ అందరు ఎందుకు ఏం మాట్లాడలేదురా, ఏమైంది అని అడిగినప్పుడు అప్పుడు చెప్పా, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక మనం మాట్లాడి మాట ఇచ్చిన తర్వాత మాట మీద మనమే నిలబడకుండా మన ఇష్టం వచ్చిన స్టాన్స్ తీసుకుంటూ మనం ముందుకెళ్తే వెనకున్న క్యాడర్ లేకపోతే ఫాలోవర్స్ గొర్రెల్లా ఫాలో అవ్వాలనే ధోరణి ఏంటి, ఇది నాకు నచ్చట్లా. ఆయన బీజేపీ అంటే నాకు బీజేపీ నచ్చాలి కదా. సో నేను అదే విషయం పవన్ కళ్యాణ్ గారితో చెప్పా. అండ్ వెన్ ఇట్ కమ్స్ ఆయన పంపించకపోతే బయటకు వచ్చేవాడిని అంటే నేను లోపల ఉన్నప్పుడు కూడా డెఫినెట్ గా నా థాట్ ప్రాసెస్ కి అక్కడ జరుగుతున్న విధానాలకి డెఫినెట్ మ్యాచ్ అయితే లేదు.
నాతో క్లోజ్ గా ఉండే వాళ్ళతో డెఫినెట్ గా నా ప్రాసెస్ నేను ఎంత సఫకేట్ ఫీల్ అవుతున్నానో లోపల మా కొలీగ్స్ తో డిస్కస్ చేసేవాడిని. అండ్ ఒక టైం వచ్చినప్పుడు నాకు కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారితోనే చెప్పాను, పర్టికులర్లీ కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు. సో అడ్జస్ట్ అవ్వకుండా వెళ్ళేవాడినేమో మేబీ అక్కడ ఉంటే. అది నేను 100% కాదు అని చెప్పను. నేను బయటకు వచ్చిన వెంటనే కూడా మాట్లాడాల. ఆయన గెలిచిన తర్వాత ఎప్పుడైతే ఈ సనాతన ధర్మం గురించి, తిరుమల లడ్డు గురించి ఒక కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ ని ఒక రిలీజియస్ ల్యాబొరేటరీగా మార్చాలనే ప్రయత్నం ఆయన ఎప్పుడైతే చేస్తున్నాడో, బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలానికి అనుగుణంగా ఎప్పుడైతే ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడో, దెన్ ఐ స్టార్టెడ్ డిస్కనెక్టెడ్ కంప్లీట్లీ. అండ్ అక్కడి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మాట్లాడింది వేరు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పడం మొదలు పెట్టాను. సో బిఫోర్ అంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాకుండా అంతకు ముందు ఎప్పుడైనా ఆయన నోట్లోంచి కానీ ఆయన మీతో షేర్ చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఈ సనాతన ధర్మం గురించి కానీ ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? మేము మాట్లాడినప్పుడు ఎప్పుడు సనాతనం రాలేదు, కానీ బీజేపీ గురించి మాత్రమే మాట్లాడాము. సో బీజేపీ గురించి మాట్లాడాం, లెఫ్ట్ పార్టీస్ అన్ని మాట్లాడాం, కానీ సనాతనం అనే ఆయన నోట్లోంచి నాకు తెలిసి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలోను, ఏ పబ్లిక్ స్పీచ్ లోని సనాతనం అనే మాట ఎన్నికలకు ముందు ఆయన ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అది పెద్ద ఫేమస్ అయిపోయింది కదా ఆయన వల్ల. ఆయన ఎంత ఫేమస్ అయిపోయారో ఆయన నోట్లోంచి వచ్చిన సనాతన ధర్మం కూడా ఇవాళ. అంటే ఈ మీడియా కూడా నాకు తెలిసి కొంచెం పనిపాటు లేక అన్నెసెసరీ ఇష్యూస్ ని నేషనల్ మీడియా కూడా పెద్ద మొత్తంలో కవర్ చేసి చాలా ఎక్కువ చేస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు సనాతన ధర్మం ఎవరికి కూడి పెట్టదు. మీ పని మీరు చేసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి పని పవన్ కళ్యాణ్ గారు చేసుకోవాలా. ఆయన సనాతన ధర్మం వల్ల ఆయన ఆ స్టేజ్కి రాలా, సినిమాలు వాళ్ళ అన్నయ్య వల్ల సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో కొద్దిగా ఎదుర్కొంటూ ముందుకు వచ్చిన తర్వాత, రాజకీయాల్లో పార్టీ పెట్టిన తర్వాత ఒకసారి ఒక పార్టీతో ఇంకోసారి ఇంకో పార్టీలతో పొత్తులు కూటములు పెట్టుకుంటూ ముందుకు ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. ఆయనకి ఎక్కడ సనాతనం ఉపయోగపడలా. పొలిటికల్ ప్రాసెస్ లో పొత్తుల వల్ల ఆయన ఆ స్థాయికి వచ్చిన తర్వాత కంప్లీట్ గా పొలిటికల్ ప్రాసెస్ మొత్తాన్ని మర్చిపోయి నువ్వు రిలీజియన్ ని పాలిటిక్స్ ని క్లబ్ చేసేసి పాలిటిక్స్ మొత్తాన్ని రిలీజియస్ ఓరియంటేషన్ లో తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు కదా. సో అండ్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తంలో కూడా ఏ పొలిటీషియన్ కూడా తీసుకున్నటువంటి ఒక డిఫరెంట్ రూట్ ఇది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు తెలంగాణలో కూడా ఉమ్మడి రాష్ట్రం అవనివ్వండి, విడిపోయిన తెలుగు రాష్ట్రాలు అవనివ్వండి, ఇంత అగ్రెసివ్ మేనర్ లో ప్రజల యొక్క రియల్ నీడ్స్ ని, సమాజానికి కావాల్సిన రియల్ గవర్నెన్స్ ని పక్కన పెట్టేసేసి స్టార్టెడ్ స్పీకింగ్ ఆల్ అబౌట్ సనాతనం అంటే సనాతనం కూడి పెట్టదు కదా అంటాను నేను. అంటే ఇదే సనాతనం గురించి మాట్లాడాల్సి వస్తే మీరు ఎన్నికల ముందు మాట్లాడి ఉండాల్సింది మాటలన్నీ. ఎన్నికల తర్వాత ఏంటి అంటే 5 సంవత్సరాల వరకు మీ ప్రభుత్వం పడిపోకుండా ఉంటుంది, మీరు ఏం మాట్లాడినా సాగుద్దనా? మీరు నిజంగా సనాతనం గురించి అంత భక్తి ఉందనుకుందాము, ఎన్నికల ముందు మాట్లాడాల్సింది కదా. అండ్ ఈ మధ్య ఆయన వేరే దగ్గర ఎక్కడ ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చెప్పింది, బై ద ఇయర్ 19th నేను 5 times అయ్యప్ప మాల వేసానని చెప్పాడు. అంతకుముందు మీరు ఆయన ఇంటర్వ్యూస్ కానీ స్పీచెస్ కానీ క్రాస్ చెక్ చేసుకుంటే ఎక్కడ అయ్యప్ప మాల గురించి చెప్పలేదు ఆయన. రీసెంట్ గా గవర్నమెంట్ ఒక స్కీమ్ లో కడప వెళ్ళారు ఆయన. తల్లిదండ్రులు టీచర్స్ యొక్క మీటింగ్ గ్యాదరింగ్ వెళ్ళి కడపలో స్కూల్ చిల్డ్రన్స్ తో మాట్లాడుతూ బాత్రూమ్లు కడగండి అంటారు. మా ఇంట్లో మా నాన్న మాకు బాత్రూమ్లు కడగడం నేర్పించారు. అంతకుముందు ఎక్కడ చెప్పారు ఈ మాటలు? అంటే సమాజాన్ని పర్టికులర్ యంగర్ కిడ్స్ ని ఏ డైరెక్షన్ వైపు పెడుతున్నాడు ఆయన? బాత్రూమ్లు కడిగే వాళ్ళని గౌరవించండి అంటారు. ఇప్పుడు ఎవరు గౌరవించట్లేదు ఏంటి? వాళ్ళ ఇంట్లో ఆయన బాత్రూమ్ కడుగుతాడా? వాళ్ళ పిల్లలు కడుగుతారా? ఏంటి నాన్సెన్స్? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్ లో కూర్చొని మీరు బాగా చదువుకొని డాక్టర్స్, ఇంజనీర్స్ అవ్వండి, లేకపోతే నాకులా నటుడు అవ్వండి, లేకపోతే నాకులా పొలిటీషియన్ అవ్వండి, పొత్తుల్లోనైనా ఎమ్మెల్యే అవ్వండి, అలాంటి మాటలు చెప్పాల్సింది పోయి. మాట్లాడుతుంటే నాకు ఇంకొకటి అంటే, నేను యాక్చువల్గా పిక్చర్ చూసినప్పుడు అనుకున్నాను, ఒక ఏజెన్సీ టూర్ కి వెళ్ళినప్పుడు ఒక బాబుని తీసుకుని ఆయనకి ఇవన్నీ కూడా యాక్చువల్గా మేము పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదని ప్రజలు చాలా మంది అన్నారు. ఎందుకు ఇవన్నీ ఫోటోగ్రాఫ్స్ కోసమా, దేనికోసం చేస్తున్నారు అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్. పబ్లిసిటీ కోసం ఆయన ఏదో మానవతా మూర్తి అన్నట్టు మాట్లాడతారు. నిజంగా ఆయన మానవతా మూర్తి ఉందనుకుందాం టైం బీయింగ్. తిరుమల లడ్డు వంశం వచ్చడం వేరే, లడ్డు వంశంలో జరిగింది కల్తీ. లడ్డు గురించి మాట్లాడకుండా క్రిస్టియానిటీని, ఇస్లాం ఎందుకు తీసుకొచ్చారు? వేరే మతాల్లో జరిగితే మీరు ఊరుకుంటారన్న మాట ఎందుకు అంటారు? హిందువుల్లో నా ఒక్కడికే కోపం రావాలా, మీ కోపం రాదా అని ఎందుకు అంటాడు? అసలు మతాలకు మతస్థులు అందరికీ కోపం ఎందుకు రావాలా? లడ్డులో కల్తీ జరిగిన పట్టుకుని వాళ్ళు కొట్టండి, ఎవరు చేశారో వాడిని పట్టుకోండి. ఇదంతా కాకుండా హిందువులందరికీ కోపం రావాలంటే ఏం మాట అది? సో ఇక్కడ ఆయన చుట్టూ ఉండే మనుషుల వల్ల ప్రాబ్లం వస్తుందంటారా, లేకపోతే ఆయన చుట్టూ ఉన్నోడు ఒక్క మనోహర్ గారిని స్పేర్ చేస్తే ఆయన చుట్టూ ఉన్న వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఒక్కళ్ళు లేరు అసలు. ఎవరున్నారు ఆయన చుట్టూ? మొత్తం సగం చదువుకున్న వాళ్ళే కదా.
ఒక్క మనోహర్ గారిని పక్కన పెట్టండి, పక్కా స్టేట్స్మెన్, ఎక్కడ ఏది మాట్లాడాలో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. ఆయన లిమిట్స్ కి కన్ఫైన్ అయి పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా జనసేన పార్టీలో అంటే ఒక మనోహర్ గారు. ఆయన వదిలేసి మిగిలిన వాళ్ళు చూడండి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే చూడండి, డాక్టర్ని బూతులు తిడుతున్నాడు ఆయన. యలమంచిలి ఎమ్మెల్యే తీరు చూడండి ఎట్లుందో లోకల్గా అక్కడ. పెందుర్తి ఎమ్మెల్యే పరిస్థితి చూడండి ఎలా ఉందో. తిరుపతి ఎమ్మెల్యేల ఈయన దందాలు చూడండి ఎలా ఉన్నాయో. ఎవరున్నారు అక్కడ సరైన వాళ్ళు అసలు? యథారాజా తథా ప్రజ అంటారు కదా, ఆయన బట్టి వీళ్ళు ఉన్నారు. ఈయన సనాతనంగా ఇలా రెంకలేసుకుంటా ముందుకెళ్తే, మతాల మధ్య చిచ్చు పెట్టే పనులు చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేలు కూడా అంత దానికి డబ్బులే చేస్తారు కదా కింద. అండ్ ఈ మీద అకౌంటబిలిటీ పాలిటిక్స్ చేస్తాను, నేను ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ చేస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి, సమాజం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం మనము, సమాజం కోరుకుంటుంది సనాతనమా, మతాల మధ్య చిచ్చు పెట్టే విధానమా? బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడతారు కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో మాట్లాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ యువతకి ఏం కావాలో మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ యువతకి ఏం చేస్తాడో చెప్పడు ఆయన. మీకెందుకు? బంగ్లాదేశ్లో హిందువులకి ఏదో జరిగితే మనకేంటి అసలు? వాళ్ళేమైనా మన చుట్టాలా? కాదు కదా, వాళ్ళు వేరే దేశస్తులు కదా. ఇండియాలో మణిపూర్లో జరుగుతున్న ఘటన గురించి నోరెత్తల ఇప్పుడు వరకైనా. స్వదేశంలో స్వదేశస్తుల మీద జరుగుతున్న అంతర్గత కలహాల మీద ఒక్క మాట మాట్లాడని వ్యక్తి ఈయనకు ఆల్ ద వే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో ఉన్న హిందువుల మీద ప్రేమ పుట్టుకొచ్చేసిందా? ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మైనర్ బాలిక మీద అత్యాచారం, దాని మీద వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించిన 2-3 సార్లు వెళ్ళిన తర్వాత పిఠాపురము. ఇక్కడోళ్ళని పరామర్శించడం చేతగాని వ్యక్తి వినుకొండలో ఒక నేను కంటెస్ట్ చేసిన వినుకొండలో డే లైట్ మర్డర్ జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నోరెత్తని మనిషి ఈయన బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడతాడా? పసి కందుల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడిన వ్యక్తి పాకిస్తాన్ లో హిందువుల గురించి మాట్లాడతాడా? ఇదెక్కడ హిపోక్రసీ? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. బంగ్లాదేశ్ కాదు కదా, ఆఫ్ఘనిస్తాన్ కాదు కదా, పాకిస్తాన్ కాదు కదా. ఇక్కడ నాకు ప్రాబ్లం ఆయనతో వస్తుంది. రైట్, ఈ ప్రాబ్లం వల్లే మొత్తానికి అంటే అటు మీకు క్లాషెస్ వచ్చాయనుకోలో, లేకపోతే క్లాషెస్ కాదు, మీ విషయాలు తెలియజేశారా ఇప్పుడు? అంటే మీ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి, సో ఇదని ఆయనతో చెప్పడం జరిగిందా? బీజేపీ విషయంలో చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. బీజేపీ వాళ్ళతో మనం ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడామనుకోండి, దే డైరెక్ట్లీ గో టు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. దే నాట్ స్పీక్ అబౌట్ పర్టికులర్ ఇష్యూ అండ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, హిందూ, ముస్లిం, లేకపోతే చర్చి, ఇలాంటి గురించి మాట్లాడతారు. అరే ఇష్యూ గురించి మాట్లాడారు. భారతదేశంలో పేదరికం ఉంది, మాట్లాడండి, మాట్లాడరు. భారతదేశంలో రైతులు దీక్షలు చేస్తున్నారు రైతు చట్టాలు వ్యతిరేకంగా, దాని గురించి మాట్లాడంటే వాళ్ళ ఖలిస్తానీని సపోర్ట్ చేస్తున్నారు అంటారు. అరే భారతదేశంలో రైతులు ధర్నాలు దీక్షలు చేస్తే ఖలిస్తానీ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? పాకిస్తాన్కి తినేదానికి తిండి లేదు. ఆ పాకిస్తానీలు అంటే మనకు ఇక్కడ రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతున్నారు, ఫండింగ్ చేస్తున్నారు అని చెప్తారు. ఎంత మూర్ఖత్వం ఇది! అంటే ఇండియా ఏదైనా కంపేర్ చేయగలిగితే డెవలప్డ్ వరల్డ్ తో కంపేర్ చేసుకోవాలి కానీ ఎప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ ఏంటి, పాకిస్తాన్ ఎకానమీ ఏంటి? ఓకే, బంగ్లాదేశ్ ఈజ్ డూయింగ్ లిటిల్ బిట్ బెటర్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ కండిషన్స్ ఏంటి ఈరోజు? అండ్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు పాకిస్తానీస్ తో డైరెక్ట్ గా మాట్లాడా. అక్కడ జీవన స్థితిగతులు చాలా దారుణంగా ఉంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా చాలా ఎక్కువ. ఆ దేశాలతో మన కంపారిజన్ ఏంటి? సో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది నా వర్షన్. ఆయన అంతకు ముందు ఇవన్నీ మాట్లాడుంటే దట్స్ ఫైన్. ఇంతకు ముందు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడుతున్నా అనుకుంటాం. పవర్ రాకముందు ఒకలా, పవర్ వచ్చిన తర్వాత ఒకలా. రైట్. సో అంటే మీ గురించి అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు నేను ఆ టాపిక్ తీసుకురావట్లేదు. కానీ జనరల్లీ చిరంజీవి నాయక్ గారు అంటే ఆయన వాట్ ఈస్ యూత్ ఏంటి అనేది అందరికీ తెలిసిందే. సో చాలా మంది యూత్ అండి ఈ అంటే హీరో ఒక హీరో ఒక పాలిటిక్స్ లోకి వస్తున్నారంటే అట్రాక్ట్ అయ్యి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది సోయిన్ సోన్ జరుగుతుందని మీరు నేను చెప్పినా కూడా వాళ్ళ భావజాలు ఎక్కడ మారట్లా. సో ఎందుకు యువత ఇంతలా అట్రాక్ట్ అవుతున్నారు? అంటే ఒకటండి, దూరపు కుండలు నులుపు అనేది ఒకటి ఉంది. వీళ్ళు సినిమాల్లో చేసిన స్టంట్స్ అన్ని రియల్ అనుకుంటారు. రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ గారే కాదు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ సినిమా యాక్టర్, 4 బౌన్సర్లు ప్రొటెక్షన్ లేకపోతే బయటికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు. వాళ్ళు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో మనకు అసలు తెలియని పరిస్థితి. సో పిచ్చిగా అడ్మైర్ చేస్తారు. ఒకటి మా కులమను, లేకపోతే మేము అభిమానించే హీరోను. ఫస్ట్ కులం వస్తుంది, తర్వాత అభిమానించే హీరోను. వీళ్ళు దగ్గరగా మనుషుల్ని చూస్తారంటే వీళ్ళ జీవితంలో చూడలేరు. చూసిన ఎప్పుడన్నా చూస్తే ఎంతవరకు వెళ్తారు వీళ్ళు? వెళ్ళి ఎవరిలో వీళ్ళని పట్టుకుని వెళ్ళి ఒక ఫోటో దిగి వచ్చేస్తారు. అదే వీళ్ళ జీవితానికి పెద్ద అచీవ్మెంట్ లా ఫీల్ అవుతారు. మనిషిని నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను గత 3-4 years గా యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉంటూ తిరుగుతా నేను నేర్చుకుంది ఒకటి, బిలీవ్ ఇన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. మీరు పవన్ కళ్యాణ్ గారిని అడ్మైర్ చేయండి, చంద్రబాబు నాయుడు గారిని అడ్మైర్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్మైర్ చేయండి, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ని అడ్మైర్ చేయండి. జస్ట్ బిలీవ్ ఇన్, గెట్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. నిజంగా ఇన్సైడ్ అవుట్ ఒకేలా ఉన్నాడా, అట్లీస్ట్ రియాలిటీకి దగ్గరగా ఉన్నాడా?
మ్యాచ్ చేసుకుని స్టార్ట్ లైకింగ్ పీపుల్ అని చెప్తాను నేను. కానీ మీరు కూడా అది ఫస్ట్ మీకు కూడా అది అర్థం లేదు, నేను లోపలికి వెళ్ళాక. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాతే కదా లోతేంటో మనకు అవును, తెలిసేది. అవును. సో యువత కూడా అలాగే ఉన్నారు అనుకోవాలా? అంటే ఇప్పుడు అందరూ దగ్గరికి వెళ్ళి పనిచేసే అవకాశం రాదు కదా, రైట్. సో అందరికి రాదు కదా. అలాంటప్పుడు చెప్పడానికి మనం ఎంతవరకు అంటే ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తానంటే, సరే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాకపోయినా జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని పిచ్చి పిచ్చిగా అడ్మైర్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, 2019 ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడిన మాటలేంటి, ఇప్పుడు చేస్తున్న పనులేంటి, జస్ట్ స్టార్ట్ కంపేరింగ్. ఇప్పుడు నేను ఇందాకే ఒక వీడియో చూస్తా ఉంటే నాకు తెలిసింది, భారతీయత సినిమాలో భారతీయత నేటివ్ స్టోరీస్ తో రండి, నేటివ్ కల్చర్ ని నేటివిటీని ప్రమోట్ చేయండి అంటున్నారు. ఈయన తీసిన సినిమాలన్నీ రీమేక్ సినిమాలే. ఈయన సినిమాల్లో సాంగ్స్ మొత్తం అబ్రాడ్ వెళ్ళి షూట్ చేసిన సాంగ్స్ మెజారిటీ ఉంటాయి. ఈయనకే నేటివిటీ లేదు, నేటివిటీ మీద ప్రేమ లేదు, స్థానికంగా షూట్ చేయాలనే బాధ్యత లేదు. ఒక్కసారిగా డిప్యూటీ సీఎం అయ్యేసరికి నేటివిటీ గుర్తుకొచ్చేసిందా, బీజేపీతో పొత్తులోకి వెళ్ళేసరికి భారతీయత గుర్తుకొచ్చేసిందా? మీరు ఎన్ని నేటివ్ స్టోరీలు తీసుకొని మీరు ఎన్ని ఒరిజినల్ స్టోరీస్ తో మీరు సినిమాలు చేశారు? రైట్. ఈ స్పీచెస్ అనేవి ఏవైతే ఉంటాయో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఈ స్పీచెస్, ఆయన మొన్న కూడా మనకి విజయవాడలో మాట్లాడినప్పుడు, బుక్ ఫేర్ లో మాట్లాడినప్పుడు, అక్కడ ఎక్కడ ఆయన మాట్లాడుతున్నా కూడా జనము అంత అట్రాక్ట్ అవడానికి ఆయన మాటలకి అంత పవర్ ఎలా వస్తుంది? ఒకటండి, ఇప్పుడు జనాలు అనేదానికంటే అక్కడ కొంచెం యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నేను అక్కడ పార్టీలో ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ మీటింగ్స్ లో చూసింది, ఒక ఏజ్ అంటే ఒక మెచ్యూరిటీ ఉండే ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉన్నా కానీ డెఫినెట్ గా ఆ సొంత సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉంటారు. మెజారిటీ యంగ్స్టర్స్ ఉంటారు. దే ఆర్ నాన్సింగ్ పీపుల్ యాక్చువల్ గా. సో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా వాళ్ళకు దాన్ని ఏమంటారంటే చాలా వినసొప్పుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడినంత ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆయన మాట్లాడేది ఒకటి ఉంటుంది, వీళ్ళకి అరుపులు కేకలు ఇంకోలా ఉంటాయి. ఆయన రీసెంట్ గా మన్యం జిల్లా టూర్కి వెళ్ళినప్పుడు, ట్రైబల్స్ ఏరియా రోడ్స్ అవన్నీ చూసేదానికి వెళ్ళినప్పుడు, ఆయన డిప్యూటీ సీఎం కింద నుంచి పిచ్చోళ్ళు సీఎం సీఎం అని వస్తూ ఉంటే ఆయన ఇంటర్వ్యూ నేను కాదు సీఎం, మీరు చంద్రబాబు గారు సీఎం, ఆయన అగౌరవపరుస్తుంది ఆయన చెప్పాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో చూడండి, వాళ్ళ స్టేట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంత ఉందో చూడండి. అసలు అంత అజ్ఞానం వాళ్ళు. సో అజ్ఞానం వల్ల సమాజానికి చాలా ద్రోహం జరుగుతూ ఉంది. ఈ పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఓటింగ్ చేయడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. రైట్. సో మనం ఇక్కడ మాట వచ్చింది కాబట్టి, సీఎం మాట వచ్చింది కాబట్టి, చంద్రబాబు గారి రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందనేది మొత్తం ఏపీ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఎంత అంటే రాజకీయ నాయకులుగా ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉన్నా ఆయన వ్యూహం గురించి కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు. సో అలాంటి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఇంత ఎంకరేజ్ చేయడం వెనకాల ఏ కారణం లేదా? ఎంకరేజ్ అంటే ఇదొక అవకాశవాదుల గుంపు అండి, టీడీపీ, బీజేపీ అండ్ జనసేన. ఎందుకంటే వీళ్ళు క్లియర్ గా ఒక భావజాలం లేకపోతే ఒక క్లియర్ భావజాలం లేని వ్యక్తులు. ఇప్పుడు బీజేపీ భావజాలం పరంగా చూస్తే బయటకి హిందుత్వాన్ని మాట్లాడతారు, కానీ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు పీడీపీ పార్టీతో సపరేటిస్ట్ పార్టీ జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలుపుకోవాలనే ఒక భావజాలంతో ఏర్పడిన పార్టీతో పొత్తు పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీ బీజేపీ. వాళ్ళు మళ్ళీ హిందుత్వం గురించి, ఇండియా గురించి, భారతీయత గురించి మాట్లాడతారు. వాళ్ళు ఒక అవకాశవాదులు. అక్కడ బీహార్ లో చూడండి, నితీష్ కుమార్ ఎన్ని ఫ్లిప్ ఫ్లాపులు చేసినా అక్కడ పొత్తు పెట్టుకుంటారు. కేవలం కుర్చీ కోసం వాళ్ళు హిందుత్వాన్ని వాడుకుంటారు అంతే. మెజారిటీ హిందూస్ కాబట్టి హిందువులను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసుకుని ఓట్ బ్యాంక్ గా మారి ఆ ఓట్లని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, 2014లో టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేశారు బయట నుండి. 19 ఎన్నికలకు వచ్చేసరికి లెఫ్ట్ పార్టీలతో బీఎస్పీతో పొత్తులో వెళ్ళాడు. మళ్ళీ 24 వచ్చేసరికి మళ్ళీ బీజేపీ లేటర్ ఫేజ్ లో టీడీపీతో కలిశారు. సో ఇలా టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిస్టెన్స్ లో ఉన్న ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో. సో వీళ్ళకి స్థిరమైన భావజాలం లేదు. భావజాలం లేని వ్యక్తులు కలిసి రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు చంద్రబాబు నాయుడు గారి వ్యూహం, నిజంగా ఆయన అందరు వ్యూహకర్త, అడ్మినిస్ట్రేటర్ ఏదేదో అంటారు కదా, నిజంగా ఆయన అంత వ్యూహకర్త అయితే ఆయన 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి, పార్టీ లాక్కున్న దగ్గర నుంచి ఈ రోజుకి ఆయన సొంత బలంతో ముఖ్యమంత్రి కాలేదు. ఏం వ్యూహం ఉంది ఆయన దగ్గర? ఈ మీడియా వాళ్ళు సొంత కులం మీడియా డబ్బా కొట్టడం తప్ప. చంద్రబాబు నాయుడు గారు సొంతగా 2019లో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసి 23 సీట్లు వచ్చినాయి. కరెక్ట్ గా అపోజిషన్ స్టేటస్ కి 5 సీట్లు ఎక్కువ వచ్చినాయండి. చంద్రబాబు నాయుడు గారి స్టామినా అది సింగిల్ గా పోటీ చేస్తే. జనసేన సింగిల్ గా పోటీ చేస్తే 1 సీట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ 2 ప్లేసుల్లో ఓడిపోయారు. ఏంటి వీళ్ళ వ్యూహాలు, వీళ్ళ బలాలు? అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మన పొత్తులో వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత అనుకుంటున్నారు మీరు? 100% స్ట్రైక్ రేట్ అంటున్నారు కదా, వాళ్ళకి వచ్చిన ఓట్ పర్సెంటేజ్ ఎంత అనుకుంటున్నారు మీరు?
8.5% అండి. 8.5% ఉన్న పార్టీ దే స్టార్టెడ్ స్పీకింగ్ అబౌట్ 100% స్ట్రైక్ రేట్. రైట్. సో ఎక్కడ వ్యూహాలు వీళ్ళవి? చంద్రబాబు నాయుడు గారు నిజంగా అంత వ్యూహకర్త అయితే సింగిల్ గా పోటీ చేసి ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయ్యాడా? అసలు సింగిల్ గా పోటీ చేశాడా? 2019లో సింగిల్ గా పోటీ చేసినట్టు నటించాడు, కానీ బ్యాక్ ఎండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకున్నాడు కదా ఆయన. ఆల్ ద వే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఫరూక్ అబ్దుల్లా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచారం చేశాడు కదా. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో సింగిల్ గా పోటీ చేయని వ్యక్తిని పట్టుకొని మనం ఆయన స్ట్రాటజిస్టు, వ్యూహకర్త. దేనికి వ్యూహకర్త? ఆయన వాడుకొని వదిలేయడంలో మాస్టర్ ఆయన. సరే, ఇప్పుడు ఇది ఎన్డీఏ కూటమి, మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం, ఇవన్నీ ఓకే అండి, ఒప్పుకుంటా. సరే, ఇది పక్కన పెడితే వైసీపీ మీద మీ అభిప్రాయం ఏంటి? నేను వైసీపీ పార్టీని హానెస్ట్లీ చెప్పాలంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారి పిచ్లో ఉండి అంత కీన్ గా ఫాలో అవ్వలేదు. బట్ నేను 2024లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ ద థింగ్స్, ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కంటే బెటర్ గానే డీల్ చేశారు స్టేట్ ని. 2 years కోవిడ్ ఉంది మధ్యలో. ఆ టైం బెటర్ గా డీల్ చేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారిలా ప్రమోషన్ చేసుకోలేకపోయారు. అక్కడ ఫెయిల్ అయిపోయారు అనిపించింది నాకు. అంటే వీళ్ళతో పోలిస్తే ఏదైనా ఉన్నట్టు చెప్పే తీరు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. వీళ్ళకి గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట, అవసరాల కోసం ఎవరితో పడితే వాళ్ళతో పొత్తులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉండగా సెంటర్ లో, స్టేట్ లో డిఫరెంట్ బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టుకొని ఆయన పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? లాక్కున్న పార్టీ, ఆయన పెట్టిన పార్టీ కాదు, లాక్కున్న పార్టీ. అది కూడా పిల్లనిచ్చిన మామ యొక్క క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి లాక్కున్న పార్టీ అది. సో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? పొత్తు లేకపోతే నడవలేని పరిస్థితి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక క్లియర్ గా పొలిటికల్ గా తనకి ఏం కావాలో అనే ఒక క్లారిటీ ఉంది, ముందుకెళ్తున్నాడని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే తను అనుకున్న దానికోసం, జగన్మోహన్ రెడ్డి గారు తను అనుకున్న దానికోసం, అది సాధించడానికి అడ్డుదారులు తొక్కుంటే అయితే, పొత్తులు పెట్టుకుని అయితే, ఎవరితో పడితే వాళ్ళతో కలిసి, భావజాలానికి విరుద్ధంగా ఉన్న మనుషులతో కూడా కలిసి పొత్తు పెట్టుకుని నడిచే ఆ మైండ్ సెట్ లేని వ్యక్తి అతను. కాంట్రవర్సీ అని అనుకోవద్దు, ఒక మాట అడుగుతాను. అక్కడ కులపిచ్చుంది, ఎక్కడ మీరు అన్నట్టు జనసేన, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కులపిచ్చుంది. కానీ ఏపీ ప్రజల్లో చాలా మంది అనుకునేది ఏంటంటే అక్కడ కులపిచ్చి ఉంటే ఇక్కడ మత పిచ్చి ఉంది వైసీపీలో అంటారు. మరి ఏం చెప్తారు? కులపిచ్చి, మత పిచ్చి. ఇప్పుడు మత పిచ్చి అనేది ఉంటే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్యాబినెట్ మొత్తాన్ని క్రిస్టియన్స్తోనే నింపేసేవారు. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వస్తే సొంత కులాన్ని ఎక్కడికక్కడికి ఎలా ప్రమోట్ చేస్తారో. ఇప్పుడు జనసేన కొద్దిపాటి అవకాశం వస్తే మెజారిటీ కాపులకు సీట్లు ఇచ్చుకున్నారు. క్యాబినెట్ లో 3 ఉన్నారు, 3లో 2 కాపులే ఉన్నారు. ఇంకో క్యాబినెట్ లోకి ఇంకో వ్యక్తిని తీసుకుంటున్నారు, అది కూడా సొంత కుటుంబం, సొంత సామాజిక వర్గంతో పాటు సొంత కుటుంబం వ్యక్తి. కులపిచ్చలేంది అక్కడ. సో వాళ్ళు చేస్తే రైట్, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు. ఇదే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి బౌన్సర్స్ చాలా బాగా చేస్తారనమాట, అవతల మీద నిందలేసే దాంట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళ బావమరిది ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే, మంత్రి, ఆయన ముఖ్యమంత్రి. కుటుంబ పాలనే కదా అక్కడ నడుస్తుంది. ఇప్పుడు రేపు నాగబాబు గారు క్యాబినెట్ లో జాయిన్ అయితే జనసేన పార్టీ కూడా కుటుంబ పాలనే కదా. అలాగని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి వాళ్ళ చెల్లిని, ఆ తర్వాత వాళ్ళ బావని, వాళ్ళ మిస్సెస్ అందరిని తీసుకొచ్చి క్యాబినెట్ లోనో లేకపోతే గవర్నమెంట్ లో కూర్చోబెట్టుకోలేదు కదా. సో ఎవరికన్నా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సొంత కులం తాలూకు ప్రభావం ఎంతో కొంత వాళ్ళ మీద ఉంటుంది. దాన్ని ఎంత మినిమైజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అనేది చూడాలి. మరి మత పిచ్చ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 డిప్యూటీ సీఎం చేశారు, దాని గురించి ఎవరు మాట్లాడరు. చంద్రబాబు గారు చేయగలరా? 5 డిప్యూటీ సీఎం చేయగలరా? చేసిన వాళ్ళకి అసలు పవర్ ఇవ్వగలరా ఆయన? సో చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఏంటంటే అవతల మీద బట్ట కాల్చి మీదేసేస్తారు. దాన్ని కడుక్కునే లోపు పొలిటికల్ గా వాళ్ళకి ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసి వెళ్ళిపోతాడు. రైట్. కానీ ఇక్కడ ఏంటంటే వైసీపీ మీద అంత నెగిటివిటీ రావడానికి ఈ మతం అనేది కూడా ఒక అడ్డుగోడగా నిలిచింది అనేది అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారి వాడని అస్త్రం లేదు. మొన్న వైసీపీ అంత బ్రూటల్ డిఫీట్ చవి చూసేదాని వెనకాతల రకరకాల పార్టీలతో బూతులు తిట్టుకున్న మనుషులు కలిసి కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు 2019లో ఎలా తిట్టుకున్నారో చూసాము. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎలా తిట్టుకున్నారో చూసాం 2019లో. అన్ని సిగ్గిడిచి పక్కన పెట్టేసి వీళ్ళు వచ్చి కూర్చుని పొత్తు పెట్టుకుని ముందుకెళ్లారు. వీళ్ళు ఒంటరిగా వెళ్తే గెలవలేమని ఒక అభద్రతాభావం వీళ్ళలో చాలా చాలా బలంగా ఉంది. సో అభద్రతాభావంతో కలిశారు ఒకటి. ఇంకోటి డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజావేదిక కూల్చారో ఆ రోజు నుంచి వ్యతిరేకత
మొదలు పెట్టారు వీళ్ళు, స్టార్ట్ అయిందన్నది మొదలు పెట్టారు. ఇట్స్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ నెగిటివ్. అంతేగాని ఇప్పుడు చూసుకుంటే నేను రీసెంట్ గా నిన్న మార్నింగ్ వరకు నేను ఆంధ్రాలోనే ఉండొచ్చాను. ప్రజలు చాలా డిసాటిస్ఫైడ్గా ఉన్నారు. వెల్ఫేర్ పరంగా చూసుకుంటే 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కరెంట్ ఛార్జీలు 5 సంవత్సరాలు పెంచమని చెప్పొచ్చి కరెంట్ ఛార్జీలు పెంచుతున్న విధానం అయితే ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు మతాల మధ్య రప్చర్ క్రియేట్ చేసే విధానం ఏదైతే ఉందో, తర్వాత మనకి యువతకి ఇస్తామన్న ఉద్యోగాల విషయంలో అవనివ్వండి, ఈ అన్నిటి పరంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా విసిగిపోయినారు కూటమి ప్రభుత్వంలో 6 నెలలకి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే 10 ఎక్కువ ఇస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక మారిపోతుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే 10 ఎక్కువ ఇస్తామని చెప్పి వీళ్ళు పవర్లోకి వచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారకుండా ఎలా ఉంటుంది? అంటే ఇల్లాజికల్ థింగ్స్. దీన్ని కౌంటర్ చేయడంలో కొద్ది వరకు వైసీపీ పార్టీ ఫెయిల్ అయిపోయిందేమో అనిపిస్తుంది. రూపాయి ఇస్తే శ్రీలంక అయిపోయినప్పుడు 10 రూపాయలు ఇస్తే ఏమవ్వాలి? అప్పుడు ఏ ఉగాండానో టాంజానియానో అవ్వాలి. సో కానీ మీకు జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది మీలాగే చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీలాగే బయటకు వచ్చి మేము పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం తెలుసుకున్నాం అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇలా వచ్చిన తర్వాత జన సైనికులైనా లేకపోతే జన ప్రేమికులైనా, మీరు ఏదైనా అనొచ్చు మనం, సో వాళ్ళు చేసే కామెంట్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చే నెగిటివిటీ కానీ తీసుకోవడం చాలా కష్టం. సో దీన్ని ఎలా బేర్ చేస్తున్నారు? అంటే ఒకటి, నా పర్సనల్ ఛానల్లో కొద్ది నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు మీదే బతుకుతున్నావు నువ్వు అనేసి. నేనేం బతుకుతున్నా పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మీద పడి బతుకుతున్నాడు. అంతకుముందు సినిమాల్లో ప్రజల డబ్బులతోనే ఆయన రెమ్యూనరేషన్ వచ్చేది. ఇప్పుడు ప్రజలు కట్టిన ట్యాక్స్ తోనే పవన్ కళ్యాణ్ గారు బతుకుతున్నారు. ట్యాక్సుల డబ్బుల నుంచి ఆయనకు వచ్చే శాలరీ అవనివ్వండి, ఆయనకు వచ్చే ఇన్సెంటివ్స్ అవనివ్వండి, వాట్ ఎవర్, ఆయన ఖర్చు పెట్టే ప్రతి పైసా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన ట్యాక్స్. సో నెగిటివ్ అంటే నెగిటివ్ వచ్చినప్పుడు నేను ఇగ్నోర్ చేసేస్తా ఫస్ట్ వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో నాకు తెలుసు కాబట్టి. కానీ అది బెదిరింపుల్లాగా కూడా వెళ్ళిపోతాయి కదా ఆఖరికి. వెళ్ళివ్వండి, ఏమైంది? అసలు కేర్ కూడా చేయండి నేను వాళ్ళు అసలు. సో నేను ఒకటే అడుగుతా, మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? పర్సనల్ గా మీ భావాలని కరెక్ట్ గా ఎంతో షేర్ చేసుకున్నారా? విన్నారా? ఆయన మాట్లాడే మాటలకి ఏమైనా పొంతను చూస్తున్నారా మీరు? ఇలా అడిగినప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ లాజికల్ గా వాళ్ళు ఏం మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళందరూ బయట ఉండి అరిచే బ్యాచ్, దగ్గరగా చూసి లేకపోతే పొలిటికల్ గా క్లియర్ గా భావజాలం ఉన్న వ్యక్తులు కాదు కదా. సో వాళ్ళని డీల్ చేయడం నాట్ ఏ బిగ్ ఇష్యూ. అలా అంటే ఎలా? ఎందుకంటే అదే మాటకు ఒక మాట నిజమయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు వేరే పార్టీలో సీట్ కోసం కూడా ఇక్కడ నెగిటివిటీ మాట్లాడితే, మన జనసేన గురించి అయినా అటు టీడీపీ గురించి అయినా నెగిటివిటీ మాట్లాడితే అటు వేరే పార్టీకి మనం దగ్గర అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉన్నది మాట్లాడతారు, నెగిటివ్ ఎవరు లేదు కానీ ఎవరు క్రియేట్ చేయలేరు. ఉన్నది మాట్లాడతాం. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో నెగిటివ్ ఏముంది? అన్ని నిజాలే కదా. నేను మనోహర్ గారి గురించి మాట్లాడాను అక్కడ. ఆయన తప్ప ఇంకొకరు డీసెంట్ పర్సన్, పొలిటికల్ గా అన్ని తెలిసిన వాళ్ళు ఎవరు లేరని చెప్తున్నాను. నిజం కదా అది. క్యాబినెట్ లో ఆయన సొంత కులాన్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్తున్నా, కుటుంబాన్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్తున్నా. నిజం కదా అది. అక్కడ చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది, విజ్ఞత ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉందని చెప్తున్నా. నిజం కదా అది. ఇక్కడ నెగిటివ్ ఏముంది? ఉన్న చెప్తే నెగిటివ్ అంటే ఎలా? సో మొన్న ఏజెన్సీ విషయంలో, ఏజెన్సీ ప్రాంతానికి ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడ రోడ్స్ అనేవి శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా అక్కడ రకరకాలైన క్రియేషన్స్ జరిగాయి. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే ఒకటి, ఆ రోడ్డుకి డబ్బులు 9 crores ఎంతో శాంక్షన్ చేశారు. నిన్న ఆయన రాజమండ్రిలో సినిమా ఫంక్షన్ లో కూడా మాట్లాడుతా, ఎవరన్నా ఆ ఏరియాకి వెళ్ళాలంటే భయపడే ఏరియాలకు వెళ్ళాలంటే ఆ ధైర్యం నాకు మా అన్నయ్య ఇచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మన్యం జిల్లాకు ఆ ఏజెన్సీ ప్రాంతానికి రోడ్లు వేసే డబ్బులు 9 crores ఇచ్చారనే మాట చెప్పారు. అక్కడ వైసీపీ 500 కోట్ల రూపాయలు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టుకుంది, 9 కోట్లు ఇచ్చి రోడ్లు వేయలేకపోయిందని చెప్పారు. దీనికి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ వాళ్ళ సొంత జేబుల్లో డబ్బులు, వాళ్ళ వ్యాపారంలో డబ్బులు ఇవ్వలేదు. అది రాష్ట్ర ప్రజలు కట్టిన ట్యాక్సుల డబ్బులు మీరు అక్కడ రోడ్డు వేస్తున్నారు. మీరు దాన ధర్మాలతో మీ సొంత డబ్బులతో రోడ్లు వేయట్లా. సో దాన్ని మీరు ఓవర్ గా మీ సొంత డబ్బులతో వేస్తున్నంత కటింగ్ ఇవ్వడం మాత్రం దుర్మార్గం. అంటే ఒక రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నారని చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు నచ్చిన అమరావతిలో రకరకాలైన మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కడుతున్నారు కదా. సో మన్యం ఏరియాలో రోడ్లు వీళ్ళ సొంత డబ్బులు తేలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చారు, మోడీ గారు డబ్బులు ఇచ్చారు. 75 సంవత్సరాలు ఎవరు రోడ్లు వేయలేదు ఇక్కడ. అంటే 75 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా అప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. 14 సంవత్సరాల్లో ఆయన వేయందాన్ని క్వశ్చన్ చేయకుండా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వేయలేదని చెప్పే ప్రయత్నం ఏదైతే ఈయన చెప్పే ప్రయత్నం చేశాడో, ఈ ఎగ్జాజరేషన్ ఏంటి? ఈ హిపోక్రసీ ఏంటి? మీరు క్వశ్చన్ చేయాల్సి వస్తే ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన
చంద్రబాబు గారిని క్వశ్చన్ చేయాలి కదా. చంద్రబాబు గారిని పక్కకు కంప్లీట్గా పెట్టేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు కానీ రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారని చెప్పే విధానం ఏదైతే ఉందో, ఈయన చంద్రబాబు నాయుడు గారిని చాలా బలంగా, చాలా అద్భుతంగా భుజాల మీద ఎత్తుకుని మోసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాజకీయంగా ఈయన ఇండిపెండెంట్గా ముందుకెళ్ళాలనే ఆలోచన ఈయనకి ఎక్కడ లేదు. అది మనం పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూసుకోండి. ఆయన ఇండిపెండెంట్గా వెళ్ళాలనే ఆలోచన ఉండుంటే అప్పుడే బీజేపీ టీడీపీకి మద్దతు పలికేవాడు కాదు, తర్వాత లెఫ్ట్ పార్టీలతో పొత్తులో ఉండేవాడు కాదు, మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ దాన్ని టీడీపీతో కలిసేవాడు కాదు కదా. సో ఈ స్థిరమైన భావజాలం లేనప్పుడు ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు ఆయన గెలవాలి అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ అవసరము, టీడీపీ మిషనరీ అవసరము, టీడీపీ క్యాడర్ యొక్క ఓట్లు అవసరము. అది మద్దతు లేకపోతే గెలవలేనని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఈ స్టార్టెడ్ కంప్లీట్గా డిపెండింగ్ ఆన్ టీడీపీ యాజ్ వెల్ యాజ్ బీజేపీ. రైట్. సో ఒక్కసారి అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ అయినా లేకపోతే అసలు దీని తీరు గురించి ఏం చెప్తారు మీరు? ఆయన ఇంపాక్ట్ నాకైతే పెద్దగా ఏం కనపట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెద్దగా అర్థం కాలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన డెప్యూటీ చీఫ్ మినిస్టర్, కాన్స్టిట్యూషనల్గా రికగ్నైజ్డ్ పొజిషన్ కాదు అది. వేరే మినిస్ట్రీల గురించి బయట బహిరంగంగా మాట్లాడే నైతికత డెప్యూటీ సీఎంకి ఉండదు. సో క్యాబినెట్ మీద కలెక్టివ్గా రెస్పాన్సిబిలిటీ సీఎంకి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం కాదు. హోమ్ మినిస్ట్రీ మీద మాట్లాడతారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రైస్ స్మగ్లింగ్ జరుగుతుందని కాకినాడ పోర్ట్లోకి వెళ్ళిపోయి దానికి అది మనోహర్ గారి సబ్జెక్ట్, అది మనోహర్ గారు మాట్లాడాలి. లాండ్ ఆర్డర్ అనేది సీఎం గారి దగ్గర ఉంటుంది, దాని మీద మాట్లాడేస్తారు. హోమ్ మినిస్ట్రీ మీద మాట్లాడేస్తారు. సో ఈయనకు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రాపర్గా తెలియలేదేమో అనిపిస్తుంది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, అడ్మినిస్ట్రేషన్లో ఈయన మార్క్ వేసే దానికంటే కూడా అసలు మార్క్ వేయాలనే ఆ ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తూ ఉంది. కంప్లీట్గా బీజేపీ ట్రాన్స్లో బీజేపీ యొక్క గైడ్లైన్స్లో నడుస్తున్నాడు. మతపరమైన రాజకీయాలు ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు తప్ప ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉంటే అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా చేయాలనే తపన కనిపించేది. ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఒక కొత్త స్కీమ్ ఏమన్నా తీసుకొచ్చారంటే ఏం లేదు కదా. ఇప్పుడు ఉన్న గ్రామ సభలు కాన్స్టిట్యూషనల్గా 6 నెలలకు ఒకసారి కండక్ట్ చేయాలి, అదే చేస్తున్నారు తప్ప ఆయన కొత్తగా ఏమైనా తీసుకొచ్చారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కంటే? ఏదీ లేదు. ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీగా ఉన్నారు, దానికి ఏదైనా కొత్తగా ఏమైనా స్కీమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే అది లేదు. పోనీ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రమోట్ చేసేదానికి, సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేసేదానికి ఏదైనా కొత్త పాలసీ ఏమైనా డిజైన్ చేసి క్యాబినెట్ దాన్ని అసెంబ్లీలో పాస్ చేసే పని ఏమైనా మొదలు పెట్టారంటే అలాంటివి ఏం లేవు. సో ఇలాంటి పాలసీ పరంగా ఒక అడుగు ముందుకేయని వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏమైనా ఇంపాక్ట్ చూపించారంటే ఏం చెప్పమంటారు చెప్పండి మీరు? రైట్. యాజ్ ఆఫ్ నో ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈజ్ నథింగ్. ఆయనే చెప్తున్నాడు కదా, టైం అండ్ అగైన్ చంద్రబాబు గారి దగ్గర నేర్చుకున్నా, చంద్రబాబు గారి కింద పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాడు కదా ఆయన. సో ఆయన నేర్చుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా అడ్మినిస్ట్రేషన్ మీద ముద్ర వేస్తారు ఆయన. ఇంకో 10-15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా, ఆయన కింద ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేర్చుకుంటాడు 15 సంవత్సరాలు. చెప్పారు కదా ఆయన అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ సాక్షికి చెప్పారు. అని చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ ఈయనకు ఆహా ఓహో అనిపిస్తుంది. 2019లో అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టి సైకిల్ నీది కాదు, జెండా నీది కాదు, టైర్లు నీవి కావు, పెడల్స్ నీవి కావు అని తిట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎక్స్పీరియన్స్ ఏమో, అప్పుడేమో కరెక్ట్గా కనిపించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మిస్టర్ క్లీన్ అన్నా హజారేలా కనిపిస్తున్నాడు ఆయనకి. సో కానీ యువత ఎంతో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ గారిని ఈసారి గెలిపించారు, కానీ యూత్కి ఏం చేయగలుగుతున్నారు వీళ్ళు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం తెలుసుకోవాలి, వీళ్ళు మా కోసం ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత వేరే రాష్ట్రాలకు తరలి వెళ్ళి ఉద్యోగాల వేటలో ఎంతలా స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళు ఆలోచించాలి. చాలామంది హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మరీ ఓటేశారని మీడియా కథనాలు అయితే చూసాం కదా. ఈరోజు నేటివ్ స్టేట్లో మీకు ఎంప్లాయ్మెంట్ దొరికే పరిస్థితి ఉందా? స్టిల్ పక్క రాష్ట్రాల్లో ఎంప్లాయ్మెంట్ కోసం మీరు తిరుగుతున్నారా, లేకపోతే పక్క రాష్ట్రాల్లోనే మీరు జాబ్స్ చేసుకుంటున్నారా? ఇది యూత్ ఆలోచించాలి కదా. రైట్. సో ఎనీవే చిరంజీవి గారు, మీ వాయిస్ ఇప్పటివరకు ఒక స్పోక్స్ పర్సన్గా పార్టీలో వినిపించింది, కానీ నెక్స్ట్ ఫర్దర్గా ఒక స్ట్రాంగ్ కంటెండర్గా ఒక చోట మీ వాయిస్ని ఎలా వినిపించాలంటే యువత కోసం, ముఖ్యంగా యువత కోసం మీ వాయిస్ని వినిపించాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. కానీ ఆ అవకాశం మీరు ఎలా తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే ప్రెసెంట్ గ్యాప్లో ఉన్నారు కాబట్టి, సో ఎలా తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఎటువైపు చూస్ చేసుకోవాలంటే? ఎటువైపు చూస్ కాదు, నేను ఇంటర్వ్యూస్ చూసి ఒక ఎక్స్ మినిస్టర్ గారు అయితే ఆయన మాట్లాడారు నాతో, నేను ఆయనతో టచ్లో ఉన్నాను, మాట్లాడుతున్నాను. సో ఇఫ్ ఆల్ గోస్ వెల్ ఆయన వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తాను. మేబీ పొంగల్ తర్వాత కలిసి మాట్లాడదామని. సో అక్కడ కూడా మీ వాయిస్ ఇలాగే ఉంటుందా? ఒకటండి, నేను ఎక్కడున్నా నేను అంత ముందు కూడా నా ఇంటర్వ్యూస్లో చెప్పా, నేను బేసిక్గా నాకంటూ ఒక కన్సైన్స్ ఉంటుంది కదా, సో దాన్ని బ్రేక్ చేయలేదు నేను. సో ఏ పార్టీలోనో పార్టీలో మాట్లాడతాం మనము, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అది పూటకు ఒక మాట మాట్లాడే పవన్ కళ్యాణ్ గారిలో మాట్లాడితే డైజెస్ట్ చేసుకోవడం కష్టం ఉంటుంది. ఒక డెసిషన్స్ తీసుకున్న తర్వాత దానికి లీడరే కట్టుబడినప్పుడు
రైట్ రాష్ట్ర ప్రజలు ఆయన చెప్పినట్టు వినాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. రైట్. సో మీరు అనుకున్నట్టు మీరు ఏ పార్టీలో ఉన్నా ఒక వైపే స్టాండ్ తీసుకొని అటే మాట్లాడాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఎక్స్ మినిస్టర్ పిలిచినా లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళి ఉన్నా కూడా సో ఖచ్చితంగా మీ వాయిస్ ఇలాగే ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా ఫ్యాక్ట్గా ఇలాగే మాట్లాడాలి అని ఎప్పటికీ నా కోరిక. పార్టీల వైపు వెళ్ళిపోయి మీరు కూడా రాజకీయ నాయకుల్లాగా పూర్తిగా మారిపోకుండా అటొక మాట ఇటొక మాట కాదు. ఒకటండి, నేను స్టేట్లో జరిగే ఇష్యూస్ మీద ఇప్పుడు నేను ఈ రోజు కూడా నా వీడియో నుంచి ఒక వీడియో చేసుకున్నాను నా ఛానల్లో నేను. సో ఈనాడులో ఒక కథనం వచ్చింది. అంతకుముందు నాకు వేరే ఇన్పుట్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతాంగం కంప్లీట్గా దళారీ చేతిలో నలిగిపోతూ ఉంది. ఒక వారం 2 వారాల క్రితం 9,300 రూపాయలు ఉన్న క్వింటల్ కంది ఈరోజు 6,500 నుంచి 7,000కి వచ్చింది. అంటే 2,000 రూపాయలు రైతుకు మైనస్ అవుతూ ఉంది. దాని గురించి ఎవరు మాట్లాడరు. పొగాకు రైతులు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. దళారులు పొగాకు రైతులు నలిపేస్తున్నారు. మిర్చి రైతులు నలిగిపోతున్నారు. జనరల్గా ఈ సీజన్ వచ్చేసరికి 20,000+ ఉంటుంది ఒక క్వింటల్ మిర్చి. ఈరోజు 12,000, 13,000, 14,000, 15,000 దాటి లేదు. ఈ రైతాంగం మొత్తం దళారుల చేతిలో నలిగిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారంటే వ్యవసాయ మార్కెట్ కమిటీలన్నిటి మీద, వ్యవసాయ రంగం మీద దళారులను వదిలేసి దళారులతో ఈయన లబ్ధి పొందే పనులు చేస్తూ ఉంటారు. దాని మీదే వీళ్ళు సినిమా వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ, సినిమా రేట్లు టికెట్లు పెంచుకునే దానికి ఇచ్చే ప్రయారిటీ, ప్రీమియర్ షోలు వేసుకునే దానికి ఇచ్చే ప్రయారిటీ, బెనిఫిట్ షోలు వేసుకునే దానికి ఇచ్చే ప్రయారిటీ, మల్టీప్లెక్స్లో తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి రేట్లు పెంచుకునే దానికి ఇచ్చే ప్రివిలేజెస్ ఆర్ ప్రయారిటీ. వీళ్ళు రైతులు ఎంఎస్పీ ఇచ్చేదానికి ఎందుకు వీళ్ళు ఇంట్రెస్ట్ చూపరు అసలు? పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, కౌలు రైతుల కోసం నేను ఎంతో చేశాననేసి. నిన్న మీరు మీకు అన్న కొడుకు సినిమా ప్రమోషన్ కోసం అంతలా చేశారే, ఆంధ్రప్రదేశ్లో రైతులకి కనీసం రైతు భరోసా ఇవ్వట్ల. దాని గురించి ఎందుకు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు? కంది రైతులకి కనీస మద్దతు ధర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది 7,550 రూపీస్. కానీ వాళ్ళు అమ్ముతుంది 6,500 నుంచి 7,000 రూపాయలు. అంటే ఎంఎస్పీ కంటే కూడా 500 రూపాయలు తక్కువే ఉంది. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? మిర్చి విషయంలో, పొగాకు పండించే రైతుల విషయంలో దళారులు రైతాంగాన్ని నలిపేస్తున్నారు కనీస మద్దతు ధరకు దక్కకుండా. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? అంటే మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి సినిమా గురించి అంత ఆరాటపడి బెనిఫిట్ షోలు, రేట్లు హైక్ అన్నీ ఇచ్చిన మీరు, స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చే మీరు రైతాంగం గురించి ఎందుకు మాట్లాడరు? యువతకు ఉపాధి గురించి ఎందుకు మాట్లాడరు? ఈ హిపోక్రసీ వద్దంటాను నేను పవన్ కళ్యాణ్ గారిని. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ సినిమా వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి కాదు మీరు. లేకపోతే మీ కుటుంబం యొక్క సినిమా వ్యాపారాన్ని ప్రమోట్ చేసేదానికి కాదు మీరు ఉప ముఖ్యమంత్రి అయింది. మీరు రాజకీయాల్లోకి వచ్చింది సమాజానికి ఏదో చేస్తాను, ఉద్ధరిస్తానని వచ్చి సినిమా వాళ్ళు వస్తే చాలా రేట్లు పెంచేస్తే ఎలా? మళ్ళీ ఆ సినిమా వాళ్ళ రేట్లు సామాన్యుల దగ్గర నుంచి వెళ్ళే డబ్బులే ఈ సినిమా వాళ్ళకి వెళ్ళేదంతా. దాన్ని వ్యాపారంగా ఎక్కువ ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఎవరు తీయమంటున్నారు మిమ్మల్ని సినిమాలో? సినిమా ఏమన్నా బేసిక్ కమాడిటీనా రేట్లు మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకునేదానికి? అది బేసిక్ నీడ్. ఆ సినిమా ఏమన్నా బేసిక్ నెసిటీ అయితే కాదు కదా, అది లగ్జరీ ఎంటర్టైన్మెంట్. దానికి మీరు అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి ఇవ్వండి అంత ప్రయారిటీ, విద్యకి ఇవ్వండి, వైద్యానికి ఇవ్వండి. ఇలాంటి పనులన్నీ చేయడం మానేసి నేనేదో ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ చేస్తున్నా, హీరోలతో దండం. హీరో నేను పైనుంచి ఊడిపడ్డానంటే ఏమన్నా రేట్లు పెంచాలనుకున్నప్పుడు వెళ్ళి అడుక్కోవాలి. హీరోలు రాకూడదంట, ప్రొడ్యూసర్లు వస్తే సరిపోద్దంట. ఎందుకంటే ఈయన కూడా హీరో కదా, ఈయన కొమ్ములు ఉంటాయి కదా, అవి ఇరిగిపో మళ్ళీ వెళ్ళి సీఎంని అడుక్కోవాలంటే. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఖచ్చితంగా అనుకున్న పార్టీలో ఉండి చక్కగా మీ వాయిస్ వినిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నా నుంచి, అలాగే మా ప్లస్ టీవీ నుంచి. రైట్ థ్యాంక్ యూ సో మచ్.